ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము. నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసియున్నారు, అబద్ధమునకు ఫలము పొందియున్నారు. Ye have plowed wickedness, ye have reaped iniquity, ye have eaten the fruit of lies, because thou didst trust in the way, in the multitude of thy mighty men. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. When we act with selfish intentions, we can be sure to get bad results. ఎప్పుడైతే మనం స్వార్థపూరిత భావనలతో పనిచేస్తామో ఖచ్చితంగా ప్రతికూలమైన ఫలాలనే పొందుతాము. We might enjoy small gains and superficial victories for a short time, but they do not last. స్వల్పమైన లాభం కేవలం కొద్ది కాలం అనుభవిస్తామేమో, కానీ అవి శాశ్వతం కానే కాదు. Sowing seeds of violence and deception will only yield pain and destruction. హింస మరియు మోసం వంటి విత్తనాలను నాటడం ద్వారా బాధ మరియు విధ్వంసం మాత్రమే కలుగుతుంది. Wickedness cannot produce goodness, so let us always be mindful to sow seeds of grace and mercy. దుష్టత్వం మంచితనాన్ని కలుగజేయదు, కాబట్టి దయ, కరుణ లాంటి గుణగణాలను కలిగి ఆత్మీయ విత్తనాలు విత్తుటకు ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రభు ఇచ్చే దయా కనికరాలను కలిగి మనం జీవించే కృప ఆయనే మనకు దయచేయనుగాక. ప్రార్థన. గ్రేషియస్ లార్డ్, ఫర్గివ్ మీ ఫర్ ద వేస్ ఇన్ విచ్ ఐ హ్యావ్ యాక్టెడ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ప్రైడ్. దయగల ప్రభువా, నేను స్వార్థం మరియు అహంకారంతో వ్యవహరించిన మార్గాలను బట్టి నన్ను క్షమించు. I have hurt others, damaged relationships and caused ruin. నేను ఇతరులను బాధపెట్టి ఉన్నా, సంబంధాలను దెబ్బతీసి ఉన్నా, నాశనం చేసి ఉన్నా, తెలియక ఏదైనా పొరపాట్లు చేసినా క్షమించండి. I pray, Lord, that you would bring healing to right these wrongs and that your grace would fill me. ఈ తప్పులను సరిదిద్దడానికి మీరు స్వస్థతను ఇచ్చి మీ దయతో నన్ను నింపాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. Empower me to move forward in your love, so that I sow the grace and mercy that produce healthy and nourishing fruit. మీ ప్రేమలో ముందుకు సాగడానికి నాకు అధికారం ఇవ్వండి. తద్వారా నేను ఆరోగ్యకరమైన మరియు ఆత్మీయంగా పోషకమైన ఫలాలను ఉత్పత్తి చేసే దయా మరియు కనికరాలను కలిగి ఉండటకు కూడా కృపను దయచేయండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.